శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అని చెప్తున్నాను. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కేతువు జాతక రీత్యా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని ఇవ్వట్లేదు. అలాగే గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కొంత తక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు. కానీ గురువు అనుకూలమైనటువంటి గ్రహస్థితి నుండి కాపాడబోతుంది. ముఖ్యంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు రీత్యా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా గురువు పూర్తి యోగకారకుడిగా ఇవ్వబోతున్నాడు అన్నమాట. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కాకపోతే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ శరీరంలో అధికమైనటువంటి వేడి, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త కూడా అవసరం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు ధనం అనేది ఈ వారంలో కొద్దిగా పొదుపుగా ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. వాటితో పాటు అష్టమంలోనే సంచారం చేస్తున్నటువంటి రాహువు మరియు అలాగే బుధుడు అష్టమంలో యోగకారకుడే. కాకపోతే ఎప్పుడైతే బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా రవితో కలిసినప్పుడు అస్తంగత్వం పడతాడు. మరియు రవి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువల్ల అధికమైనటువంటి ధన వ్యయాన్ని గల కారకుడుగా కూడా తయారవుతాడు. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో శని సంచారం అనేది ఉందన్నమాట. శని భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించదు. కాబట్టి శనికి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి గారితో పరపత్యాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గురుగ్రహ అనుకూలత అనేది వీరిని ఈ యొక్క వారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. బయటకు పోయేటప్పుడు ఏదైనా పని చేసేట ముందు ఇంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వినాయకుడికి ఒకసారి నమస్కారం చేసుకొని ఓం వినాయకాయ నమః అని చెప్పి ఒక మంత్రాన్ని జపించి బయటికి పోయినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతున్నారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు వివాహంతో ఎవరైతే స్త్రీతో జాగ్రత్తగా మాట్లాడితే అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక అన్యోన్యత పెంపొందించుకోవడానికి మాట్లాడినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించగలవు. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మిథున రాశి వారికి సప్తమంలో శుక్రగ్రహ సంచార రీత్యా అన్య పురుషుడికి అన్న స్త్రీతో సత్సంబంధాలు మెలగటానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి అవసరం. 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మాలవ్య యోగాన్ని కలిగించగలుగుతాడు. ఫేషియల్ అట్రాక్షన్ అనేది పెంపొందుకోగలుగుతుంది అన్నమాట. అంటే 10 మందిలో ముఖ వర్చస్సు అనేది బాగా రాగలుగుతుంది. అది 10 మందిలో బాగా మెలగడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం అనేది మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే ఉంది. ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. చిన్న రెమెడీస్ అనేవి కూడా చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఇక చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకుడు కాదు, అలాగే రవి కూడా అంత యోగకారకుడు కాదు. కాబట్టి వీరు కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా యోగకారకుడు కాదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు
రవిగ్రహ శ్లోకాన్ని పఠించడంతో పాటు రవిగ్రహ ఆరాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ యొక్క వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించి గాయత్రి శ్లోకాన్ని పఠించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు.